హాయ్ అండి, వెల్కమ్ టు అనురాగాలు. ఈ వీడియోలో రాష్ట్రపతి భవన్ హైదరాబాద్లో కళా మహోత్సవ్ జరుగుతుంది. ఈ కళా మహోత్సవ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని సెలబ్రేట్ చేస్తున్నారండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ రాష్ట్రపతి నిలయం ఇన్ హైదరాబాద్. ఈ కళా మహోత్సవ్లో చాలా రకాలైన ఎగ్జిబిట్స్ ఉన్నాయి, అలాగే ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి రిలేటెడ్ టు డిఫరెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. మనం చాలా స్టాల్స్ చూడొచ్చు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అండ్ వాళ్ళ క్లాతింగ్ ఎలా ఉంటుంది, జ్యువెలరీ ఎలా ఉంటుంది, అవన్నీ మనం చూడొచ్చండి. ఫస్ట్ మనం రాష్ట్రపతి భవన్ ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ వెళ్ళేది ఫోటో గ్యాలరీ లేదంటే నాలెడ్జ్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో రాష్ట్రపతి గారికి సంబంధించిన ఫొటోస్ కానీ లేదంటే ప్రీవియస్ ఫొటోస్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయండి. చాలా బాగుంది. అండ్ ఈ గ్యాలరీ కంప్లీట్ అయిన తర్వాత మనం వెంటనే డిఫరెంట్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయండి. ఆ స్టాల్స్లో ఆ పర్టికులర్ నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అండ్ వాళ్ళ హౌసింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా అండ్ చాలా ప్లెజెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేశారండి. ఫస్ట్ స్టేట్ ఇది అస్సాం స్టేట్కి సంబంధించిన స్టాల్ అండి. ఈ స్టాల్లో వెదురుతో చేసిన బుట్టలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అండ్ చాలా రకాల షాల్స్ కానీ అండ్ వాళ్ళు వేర్ చేసే శారీస్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలాగ వాళ్ళు డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ శారీ కూడా ఒక డిఫరెంట్ టైప్లో ఉందండి. అండ్ వాళ్ళ జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ జ్యువెలరీ అండ్ శారీస్ అండ్ వాళ్ళ వుడ్ వర్క్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు కూడా. నెక్స్ట్ స్టాల్ అరుణాచల్ ప్రదేశ్ అండి. ఈ అరుణాచల్ ప్రదేశ్లో కూడా చాలా వరకు సిమిలర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ సిమిలర్ ఐటమ్స్ కానీ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ విలన్తో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళ జ్యువెలరీ కూడా చూడండి, చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్తో జ్యువెలరీ వాళ్ళు చేశారు. అండ్ అవన్నీ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇవి మనం యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సల్వార్ సూట్స్ అండ్ వాళ్ళు ఎలాంటి హౌసింగ్ ఉంటుంది ఆ హౌసింగ్కి రిలేటెడ్ కూడా ఇలా ప్రతి ఒక్క స్టాల్ పక్కన వాళ్ళు ఇలాంటి ఒక హౌస్ సెట్ వేశారండి. చాలా బాగుంది. అండ్ ఆ హౌస్ సెట్లో వాళ్ళ రిలేటెడ్ కాస్ట్యూమ్తో పాటు ఒక పర్సన్ ఉంటున్నారు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్కి రిలేటెడ్ స్టాల్ అండి ఇది. నాగాల్యాండ్లో ఎలాంటి ఫుడ్ వాళ్ళు తింటారు అండ్ వాళ్ళ దాంట్లో దాదాపుగా సిమిలర్గానే ఉన్నాయండి. ఎక్కువ పూసలు అలాంటివి యూజ్ చేసి వాళ్ళు జ్యువెలరీ వేర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి రిలేటెడ్ ఎలాంటి హౌసింగ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఈ స్టాల్ సిక్కింకి రిలేటెడ్ స్టాల్ అండి. ఈ స్టాల్లో డిఫరెంట్ షాల్స్ మనం చూడొచ్చండి. షాల్స్ కానీ అండ్ క్యాప్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. 200-300 ఉంది. అండ్ ఇలాంటి పర్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు చేసిన డిఫరెంట్ వులెన్ వర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ వాళ్ళ వుడ్ వర్క్స్ బాగున్నాయి. వుడ్ వర్క్స్తో వుడ్తో వాళ్ళు కప్స్ కానీ ప్లేట్స్ కానీ అండ్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ హౌస్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ త్రిపుర స్టేట్కి రిలేటెడ్ అండి ఈ స్టాల్. ఈ త్రిపుర రిలేటెడ్ స్టాల్లో ఈ డిఫరెంట్ వర్క్ ఉందండి. అంటే వెదురు పైననే మళ్ళీ ఒక పెయింటింగ్ లాగా ఉంది, అది చాలా బాగుంది. అండ్ మిజోరాంకి రిలేటెడ్ స్టాల్ అండి ఇది. మిజోరాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళకి రిలేటెడ్ అయిన స్టాల్స్లో ఉన్న ఐటమ్స్ అండి ఇవి. అవి కూడా చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. అండ్ వాళ్ళ సల్వార్స్ కానీ ఈ వులెన్కి సంబంధించినవి చాలా బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మోస్ట్లీ వులెన్కి రిలేటెడ్ ఉన్న వర్క్స్తోనే ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటుగా శారీస్ అండ్ ఈ జ్యువెలరీ డిఫరెంట్గా ఉందండి వీళ్ళ జ్యువెలరీ.
అండ్ కొన్ని హెర్బల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే టీ కానీ కాఫీ కానీ ఎక్కువ టీస్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. అండ్ మనం ఆ స్టాల్ వైపు నుంచి ముందుకు వచ్చినట్లయితే నెక్స్ట్ మేఘాలయ రిలేటెడ్ స్టాల్ అండి. ఇది మేఘాలయ స్టేట్కి సంబంధించిన స్టాల్. అండ్ ఈ స్టాల్లో ఎక్కువ వెదురుకి సంబంధించి వెదురుతో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. మోస్ట్లీ నాకు చాలా వరకు పేర్లు కూడా తెలీదు. చిన్న చాట చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇవి క్లిప్స్ అండి. అండ్ బుట్టలు, క్లిప్స్ అన్నీ వెదురుతో అల్లినవే అండి. చాలా చాలా బాగున్నాయి. అండ్ చిన్న మినియేచర్వి కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. లైక్ మనం కీ చైన్స్ లాగా చిన్న చాటలు కానీ చిన్న క్యాప్స్ కానీ అండ్ జ్యువెలరీ కూడా ఎక్కువ వెదురుతో చేసిన డిజైన్స్ ఉన్నాయండి. అండ్ చాలా చాలా బాగున్నాయి అవి. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. అండ్ అది ఒకటి 150, 200 అలా ఉంది. అండ్ ఇది లిప్ బామ్స్ కానీ టీస్ కానీ అన్నీ హెర్బల్ అండ్ ఆదివాసీ రిలేటెడ్ ఉన్నాయి. అవి నేను ట్రై చేయలేదండి, కానీ ఇలాంటి జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది. జ్యువెలరీలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మణిపూర్కి రిలేటెడ్ స్టాల్ అండి. ఇది మణిపూర్ స్టాల్లో ఎక్కువ బొమ్మలు ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్తో బొమ్మలు చేయడం. అండ్ ఈ మణిపూర్ స్టాల్లో నాకు నచ్చిన అది ఏంటి అంటే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి. ఈ వెదురుతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్కి మళ్ళీ ఎంబ్రాయిడరీ చేశారు దానిపైన. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ ఎంబ్రాయిడరీ బ్యాగ్స్. అండ్ వుడెన్తోనే చాలా కప్స్ కానీ టీ కప్స్ అలాంటి కప్స్ కూడా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్లో మనం ఫ్లవర్ వాజెస్కి యూజ్ చేసే డిఫరెంట్ ఫ్లవర్స్ అట్లాంటివి ఉన్నాయి. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ సెట్ చేసి పెట్టారు, మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అని. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి. అండ్ స్పైసెస్ ఉన్నాయండి ఈ స్టాల్లో. డిఫరెంట్ స్పైసెస్, దాల్చిన చెక్క ఇలాంటి స్పైసెస్ ఉన్నాయి. అండ్ కొన్ని బొమ్మలు, హ్యాండ్మేడ్ డాల్స్ కానీ అండ్ వాళ్ళ రిలేటెడ్ క్లాతింగ్ డిఫరెంట్ క్లాతింగ్ ఉంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇక్కడ చూడండి, ఎంబ్రాయిడరీతో వచ్చిన స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి. అండ్ ఇవి కూడా వాళ్ళు 1000 రూపీస్, 1500, 2000 రూపీస్ అలా డిజైన్ని బట్టి ఉన్నాయండి. అండ్ ఈ స్టాల్లో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ క్యాప్స్, బుట్టలు చాలా రకాలు ఉన్నాయండి. వెరైటీ రకాల బుట్టలు ఉన్నాయి. అండ్ అవి దేనికి యూజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ మనం ఆ స్టాల్స్ నుంచి బయటకు వస్తే నెక్స్ట్ మనం ఈ కిచెన్ వే ఉందండి ఒకటి. ఈ కిచెన్ వే ఏంటి అని అంటే కిచెన్ టన్నల్ అంటారు ఇది. ఈ టన్నల్లో మనం రాష్ట్రపతి గారికి ఎలాంటైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ టన్నల్ ద్వారా తీసుకెళ్తారంట. సో ఈ టన్నల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే చాలా పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్తో ఈ టన్నల్ని డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ టన్నల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్కి రిలేటెడ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయండి. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్కి రిలేటెడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాల్ ఉందండి. ఈ స్టాల్ ఏంటి అని అంటే ఒక వర్క్ షాప్ లాగా ఉంది. అంటే ఈ వర్క్ షాప్లో మనం వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అండ్ వుడ్ వర్క్స్ కానీ డిఫరెంట్ స్టేట్స్కి ఎలాంటి వర్క్స్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూపించడానికి వర్క్ షాప్ అయితే చాలా బాగుందండి. మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ కళా మహోత్సవ్ అయితే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, హౌసింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్లాతింగ్ యూజ్ చేస్తారు, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ కళా మహోత్సవ్ అక్టోబర్ 6, 2024 వరకు కంటిన్యూ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. మనం డిఫరెంట్ స్టేట్స్కి రిలేటెడ్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. డెఫినెట్లీ యూ గో అండ్ విజిట్, యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. థ్యాంక్ యూ.